అందరికీ నమస్తే అండి. మన పెద్దలు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు రకరకాల వేదికల్లో, పుస్తకాల్లో కానీ, సినిమా డైలాగుల ద్వారా కానీ, లేదా ఏదైనా సందర్భంలో సమావేశాలు చర్చల సందర్భంగా కానీ, విధి ఎవరిని వదిలిపెట్టదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా విధి అనేది దోలదీర్చేస్తుంది. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి, మన వైసీపీ అధినేత, మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కరెక్ట్గా వర్తిస్తుంది. సో విధి అంటే ఏమిటి అనేది ఇప్పుడు కరెక్ట్గా ఆయనకు కనిపిస్తోంది. రెండు ఉదాహరణలు చెప్తా, కరెక్ట్గా ఆలోచించండి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్లో, ఎదురుగా వేలాది మంది ఉన్న పబ్లిక్ మీటింగ్లో ఏదో ఒక సంక్షేమ పథకం బటన్ నొక్కడానికి వెళ్ళిన ఆయన మాట్లాడుతూ దుష్ట చతుష్టయం అంతా ఏకమయ్యి, అందరూ ఏకమై నా మీదకు ఒక్కడిగా వస్తున్నారు, మీ బిడ్డ మీదకు వస్తున్నారు, అంతమంది వచ్చినా సరే నా వెంట్రుక కూడా పీకలేరు అని సీఎం స్థానంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఆ కామెంట్ బాగా వైరల్ అయింది, సెన్సేషన్ అయింది, బాగా చర్చనీయాంశమైంది. సరే, కాలం వెళ్ళింది, కొత్త కాలం వచ్చింది. కాలం ఎక్కడ ఆగదు. కాలంతో పాటు విధి కూడా ఎప్పుడో ఒక టైంలో మారుతూ ఉంటుంది, వెక్కిరిస్తూ ఉంటుంది. చెప్పాను కదా, దోల తీరుస్తూ ఉంటుంది. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చంపితే నన్ను చంపండి, మా కార్యకర్తల్ని, మా క్యాడర్ని వదిలేయండి అని అన్నారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? నేను తప్పు చేశాననిపిస్తే నన్ను ఏమన్నా చేయండి, కానీ కార్యకర్తలను ఏమీ చేయొద్దు అన్నారు. నా వెంట్రుక కూడా పీకలేరు అనే నోటితోనే చంపితే నన్ను చంపండి అని అన్నారు. మరి దాన్ని ఏమనాలి? అంటే ఏ స్థాయిలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏ స్థాయికి దిగింది? దాన్ని నేను కాన్ఫిడెన్స్ అని ఎందుకు అన్నానంటే, ఎవరైనా హర్ట్ అవుతారేమోనని అన్నా. కానీ ఆ కాన్ఫిడెన్స్ ప్లేస్లో ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు, ఎవరికి అనుకూలంగా ఉన్నదో వాళ్ళు పెట్టుకోవచ్చు. సో అధికారంలో ఉన్నప్పుడు మదం ఉంటుంది సాధారణంగా, అధికారం దిగిపోయిన తర్వాత ఆ మత్తు దిగిపోద్ది. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి దిగారా లేదా? తర్వాత ఇంకో ఉదాహరణ చెప్తా. అధికారంలో ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించడానికి కూడా ఆయన ఇష్టపడాల. దత్తపుత్రుడు అని మాత్రమే అనేవాళ్ళు. ఒకనొక సందర్భంలోనో 2-3 సందర్భాల్లో 3 పిల్లలు కార్లు మార్చినట్టు పిల్లలను మారుస్తారు అనేవాళ్ళు. అలాగే రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని, బిఆర్ నాయుడు గారిని, చంద్రబాబు గారిని, వీళ్ళందరినీ దుష్ట చతుష్టయమని, అదేనిదని, ఇది పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కూడా దుష్ట చతుష్టయమని, దత్తపుత్రుడని పదే అనేవాళ్ళు. కానీ నారా లోకేష్ గారి పేరు ఒక్కసారి కూడా ఉచ్చరించలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నారా లోకేష్ గారి పేరు ప్రస్తావించలేదు. ఒకే ఒక్క సందర్భంలో ఆయన పేరు వాడారు. ఎన్నికల ప్రచార సభల్లో నారా లోకేష్ గారివి ఏవో విదేశాల్లో అమ్మాయిలతో ఉన్న ఫోటోల గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ఒక్కసారే లోకేష్ అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చింది. అంతకుముందు ఎప్పుడూ ఆయన లోకేష్ గారి పేరు ప్రస్తావించలేదు, లోకేష్ గారి గురించి ఏమీ విమర్శ చేయలేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జాతీయ స్థాయి మీడియాలో నారా లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకున్నారు, రెడ్ బుక్ అనే పేరిట మా కార్యకర్తలను వేధిస్తున్నారు, సో లోకేష్ ఇదంతా చేస్తున్నారు అనేటట్టు లోకేష్ గారి మీద విమర్శలు చేశారు. చూసారా, ఒకప్పుడు తన నోటి నుంచి ఆ పేరు కూడా పలకడానికి ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పేరు గల వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, రెడ్ బుక్ పేరిట మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అని చెప్పారు. మరి ఇది విధి కాదా? ఇటువంటివి చాలా జరిగాయి. సో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కనిపించలా, ఏమీ అనిపించలా, ఏమీ వినిపించలా. ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ అనిపిస్తున్నాయి, అన్నీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలి, క్యాడర్ను కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, ప్రజల్లో బలంగా వెళ్ళాలి, ప్రజల్లోకి మళ్ళీ అవసరమైతే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి పునాదుల నుంచి నిర్మించాలి, కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి. ఉన్న నాయకుల్లో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలీదు. నిన్న కిలార్ రోషయ్య వెళ్ళిపోయారు. కిలార్ రోషయ్య గారంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అల్లుడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వైసీపీ వ్యవస్థాపకం నుంచి కూడా కీలకంగా ఉన్న నాయకుడు. సో ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియట్లా. మేకపాటి ఫ్యామిలీ సైలెంట్ అయిపోయారు. పెద్ద ఫ్యామిలీలు, వైసీపీలో ఉన్న పెద్ద ఫ్యామిలీలు సైలెంట్ అయిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న శిల్పా ఫ్యామిలీ సైలెంట్గా ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కీలకమైన మేకపాటి ఫ్యామిలీ సైలెంట్గా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించిన చాలామంది నాయకులు
అటు ఇటుగా ఉన్నారు. సో ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను ఆనక అధికార మదంతో వ్యవహరించిన నాయకులందరూ కూడా ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. కేవలం మీడియా ముందు మాట్లాడడానికి పేరు నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, ఉంటారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఒంటరి పోరాటం చేయాల్సిందే. తన చరిష్మా ద్వారానే, తన పోరాటం ద్వారానే, తన నడవడిక ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో పట్టు నిరూపించుకోవాలి, మళ్ళీ పార్టీని అవసరమైన చోట లేపాలి. సో ఇదంతా కూడా విధి. ఒకప్పుడు అలా ఉండడం ఏంటి, ఇప్పుడు ఇలా ఉండడం ఏంటి? ఒకప్పుడు ఆ నోటి నుంచి మాట రాకపోవడం ఏంటి, ఇప్పుడు ఆ మాట ఎత్తడానికి కూడా భయపడడం ఏంటి? ఒకప్పుడు కనీసం నా వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు అన్నం ఏంటి, ఇప్పుడు వేస్తే నన్నేసేయండి, మా కార్యకర్తలని కేడర్ను వదిలేయండి అని చెప్పి జాతీయ మీడియా ముఖంగా చెప్పడం ఏంటి? ఇదంతా విధి కాదా? విధి ఆడిన నాటకం కాదా? అందులో అంటే ఎవరూ ఏమీ చేయలేరు, విధి ఎప్పుడూ మారుతూ ఉంటుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అది బాగా అర్థమై ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.